ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు మార్కెట్ ఇంత మంచి టైంలో ఉంది, రన్నింగ్ బాగుంది కదా, మరి ఈ టైంలో కూడా గోల్డ్ స్టాక్స్ అనేవి అండర్ పర్ఫార్మెన్స్ గా ఎందుకు చూపిస్తున్నాయి అంటారు? అంటే మీ అనాలిసిస్ లో ఏం చెప్తారు? లాస్ట్ 2 వీక్స్ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయండి గోల్డ్. మేబీ గోల్డ్ సైకలాజికల్ లెవెల్స్ దగ్గర ఉంది, 1 lakh దగ్గర ఉంది కదా, అందుకనే ఉండొచ్చు. రెండోది, ఈ సంవత్సరం మ్యారేజ్ సీజన్లో కూడా అంత పెద్ద గోల్డ్ అమ్మకాలు ఏం లేవు, ఎందుకంటే సైకలాజికల్ బెరియర్ 1 lakh దగ్గర ఉంది కాబట్టి. అండ్ రెండోది, షోరూమ్స్లో చాలా వరకు కూడా సేల్స్ అంత బాగున్నట్టు ఏం లేవండి రిపోర్ట్స్ బయట కూడా. ఒక టైటాన్ ఒకటే కొంచెం ఆల్ టైమ్ హై దగ్గర కొంచెం స్ట్రాంగ్గా ఉంది తప్ప మిగతా ఏ స్టాక్స్ కూడా ఒక 20-30% డ్రాప్ అయ్యి అక్కడే ఉన్నాయి తప్ప కళ్యాణ్ జ్యువెలరీ ఎంత డ్రాప్ అయినా అది రికవర్ అవ్వట్లేదు. అండ్ మిగతా స్టాక్స్ కూడా స్కై గోల్డ్ కానీ ఏవి కూడా హెల్దీగా లేవండి, చార్ట్స్ ఏమి హెల్దీగా లేవు. నిఫ్టీ 3% ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, అంటే గోల్డ్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. బట్ గోల్డ్ స్టాక్స్ ఏవి కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో లేవు ఎక్సెప్ట్ టైటన్ గోల్డ్ కాకుండా వేరే బిజినెస్ ఉన్నాయి కాబట్టి అది బాగుంది. సేల్స్ ఈ సంవత్సరం బాగా డౌన్ అండి. నాకు తెలిసి నెక్స్ట్ 1 or 2 quarters రిజల్ట్స్ కూడా గోల్డ్ సంబంధించిన స్టాక్స్కి నెగిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ₹1,00,000 దగ్గర ఉంది కాబట్టి ఓవర్ పబ్లిసిటీ ఇచ్చి గోల్డ్కి దీనివల్ల బహుశా బయింగ్ తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే చాలా వాటిలో రివ్యూస్ అలానే ఉన్నాయి, షాప్స్ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, సేల్స్ పెద్ద లేవండి, ఎవరు రావట్లేదు కస్టమర్స్ ఇంత ముందులాగా అంటున్నారు. నాకు తెలిసి గోల్డ్ ఎంతకంత ఒక 5-10% డ్రాప్ అయితే మళ్ళీ కొత్త బయింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ కూడా చూసుకుంటే అంటే బంగారం పైన దాని ప్రభావం కూడా ఎంతవరకు ఉండవచ్చు అంటారు? డెఫినెట్గా వరల్డ్లో ఎక్కడైనా అన్సర్టనిటీ ఉంటే గోల్డే ఫస్ట్ మూవ్ అవుద్దండి. అండ్ ఇరాన్ అప్పుడు కూడా ఎంతకంత గోల్డ్ మూవ్ అయింది 2-3%. బట్ ఈసారి సిల్వర్ జాక్పాట్ తగిలింది, సిల్వర్ బాగా మూవ్ అయింది. అఫ్కోర్స్ సిల్వర్ లాస్ట్ ఇయర్ గోల్డ్ లాగా క్విక్గా మూవ్ అవ్వలేదు, అందుకని పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు సిల్వర్ మూవ్ అవుతుంది. రెండోది, సిల్వర్కి ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. రాను రాను ఎలక్ట్రికల్ డివైసెస్ ఎక్కువ వాడతాం కాబట్టి అందులో కండక్టర్గా సిల్వర్ బాగా వాడతారు కాబట్టి సిల్వర్ బాగా డిమాండ్ ఉంటుంది. డెఫినెట్గా నెక్స్ట్ 2-3 years గోల్డ్తో పోల్చుకుంటే సిల్వరే ఎక్కువ ముందు పోద్ది, అందులో డౌట్ లేదు. బట్ గోల్డ్ ఏమైందంటే సైకలాజికల్ లెవెల్ దగ్గర స్టక్ అయిపోయింది. అంటే కొత్తగా కొందామని వాళ్ళు ఏంటంటే చూద్దాంలే అన్నట్టు పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అప్పటికి చూద్దాంలే అన్నట్టు లాస్ట్ మూమెంట్ దాకా వెయిట్ చేస్తున్నారు గోల్డ్లో. అండ్ షాపుల డేటా మాత్రం అంత క్లియర్గా లేదు. ఏ షాప్కి వెళ్ళినా సరే 2-3 షాపులు రీసెంట్గా చూశాను, ఇంత ముందు పోల్చుకున్న అంతమంది ఎవరు రావట్లేదండి. అండ్ అది ఎవరడినా లేదు, వామో 1,00,000 అంటున్నారు. అంటే 1,00,000 అనేది బిగ్ గ్రౌండ్ నెంబర్, సైకలాజికల్ బెరియర్ అనమాట. బహుశా ఆ ప్లేస్ దగ్గర ఒక 1 year అది ఆగితే అలవాటు అయిపోద్దాం పబ్లిక్కి కొంటాం మళ్ళీ, లేదా అది డ్రాప్ అయ్యి 95కు 90కి వస్తే మళ్ళీ డిస్కౌంట్ వచ్చిందని చెప్పేసి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే సెంట్రల్ బ్యాంక్స్ కూడా వరల్డ్ వైడ్గా ఈ వార్ అన్సర్టనిటీ తోటి కొంచెం గోల్డ్ బయింగ్స్ పోస్ట్పోన్ చేసినట్టు కనపడుతుంది. అండ్ చార్ట్లు అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయండి, పడేలా కనపడట్లేదు. అంటే కమ్యూనిటీ స్టాక్స్ చార్ట్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఇండియాలో మాత్రం గోల్డ్ షాపుల డేటా ప్రకారం అయితే మాత్రం గోల్డ్ అంత పెద్దగా మూవ్ అవ్వట్లేదు. క్లియర్గా చార్ట్స్లో మనకు అదే కనపడుతుంది, ఏ ఒక్క చార్ట్ కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో లేవు. చాలా మంది అనలిస్టులు చెప్తున్నారు వచ్చే 2 నెలల్లో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని చెప్తున్నారు. అంటే మీ అనలైసిస్లో ఎంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? నేను అదే అంటుంది, అది 1 lakh అనే సర్కిల్లో సైకలాజికల్ బెరియర్ అనమాట. అమ్మో 1,00,000 అన్నట్టున్నారు, పడితే కొందాం అన్నట్టు వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ షాపులు కూడా లేదు, ఎవరు రావట్లేదు షాప్ కస్టమర్ ఇంత ముందులాగా. ప్లస్ ఇంత ముందులాగా వీళ్ళు కూడా మెయింటైన్ చేయట్లేదు ఇన్వెంటరీ. కొంటే మళ్ళీ డ్రాప్ అయితే మళ్ళీ హెడ్జింగ్ చేసుకోవాలా, లేదా తక్కువ రేటుకి అమ్మాలి కదా అన్నట్టు షాపులు కూడా లేదు, అన్ని వెరైటీస్ డిస్ప్లే చేయట్లేదు ఇంత ముందులాగా. అందుకని అందరూ డైలమాలో అట్లా స్టక్ అయిపోయింది అనమాట. అందుకని నేను అనుకోవటం ఏంటంటే 1 or 2 quarters రిజల్ట్స్ కూడా గోల్డ్ ఎంత ముందులా రావేమో అనిపిస్తుంది. చార్ట్స్ అదే విషయం చెప్తుంది. డెఫినెట్గా గోల్డ్ స్టాక్స్ అవి కూడా అంత హెల్దీగా లేవు చార్ట్స్. నిఫ్టీ 3% ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, బట్ గోల్డ్ అలా లేదు. బట్ రియల్ టైమ్ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, బట్ ఈ చార్ట్స్ అలా లేవు. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా
లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 అవర్స్, టోటల్లీ 6 అవర్స్ ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.